ఈ రోజు అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడ మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదా, సో మేమందరం వెళ్తున్నాము. చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఫస్ట్ వచ్చి టెంపుల్కి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తారు. మనం అనుకున్నది ఏదైనా కానీ మన కోరిక నెరవేరింది అనుకో. ఈ టెంపుల్ కి ఇంకో మరో పేరు కూడా ఉందన్నమాట, వీజా బాలాజీ అనేసి. ఇక్కడ చూడండి, చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనకు కావాల్సిన అన్ని రకాల పండ్లు అనమాట మనకు మొత్తం అయితే దొరికిస్తాయి ఇక్కడ. సో మేము ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ రేణిగాయలు కావాలి నుంచి కానీ ఇంట్లో ఈ మ్యాంగోస్, అదేవిధంగా ఇక్కడ నీకు రేగి పండ్లు చూస్తారా ఇవి. పబ్లిక్ హాలిడేస్లో ఏంటంటే నీకు లోపల అలో చేయరు కాబట్టి వాళ్ళు ఇక్కడ బయట ఇది కనపడుతుంది కదా మనకు, టెంపుల్ చుట్టూ వాళ్ళు మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్ బయలుదేరాము. ఇప్పుడు కార్లో మేమందరం కలిసి వెళ్తున్నాము. చూడండి పిల్లల సందడి ఎంత బాగుందో. పిల్లలు ఒకసారి అందరూ హాయ్ చెప్పండి. ఈ రోజు అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి ఇక్కడ మనకు చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా ఫేమస్ కదా, సో మేమందరం వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు, అదేవిధంగా మా వైఫ్, మేము పిల్లలు అందరం వెళ్తున్నాము. సో నేనైతే హైదరాబాద్కి వస్తే తప్పకుండా అయితే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తాను. ఆ టెంపుల్ దర్శనం లేకుండా అయితే నేను వెళ్ళను. సో నేను ఇక్కడ హైదరాబాద్ చదువుకున్నాను కాబట్టి అప్పుడు బాగా ఫ్రీక్వెంట్గా వెళ్ళేవాడిని. అదేవిధంగా ఎవరైతే చిలుకూరు బాలాజీ టెంపుల్ చూడలేదో, ఏదైనా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అవన్నీ కానీ మొత్తం వీడియోలు షేర్ చేస్తాము. ఈ వీడియో చూసేయండి. వచ్చేసాడు మీ వీరా, తెచ్చేసాడు చిలుకూరు టెంపుల్. చూసేద్దామా? సో ఇప్పుడే మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చాము. సో ఇక్కడ చూడండి టెంపుల్ మనకు కనపడుతుంది. సో అదేవిధంగా మనకి టెంపుల్ రాగానే ఫస్ట్ అయితే మనకి ఇక్కడ కొబ్బరికాయలు తీసుకుంటాము. అదేవిధంగా ఇక్కడ స్నానం చేయడానికి అదేవిధంగా గదులు కూడా అన్నీ దొరికిస్తాయి. ఇక మనకి ఏమేమి ఉంటాయి ఇక్కడ అన్నీ మీకు చూపిస్తాను. చిలుకూరు బాలాజీ టెంపుల్ చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఫస్ట్ వచ్చి టెంపుల్కి వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తారు. మనం అనుకున్నది ఏదైనా కానీ మన కోరిక నెరవేరింది అనుకో, తర్వాత వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. సో ఇది వచ్చి నేను దాదాపు 15 ఇయర్స్ నుంచి వస్తున్నాను ఈ టెంపుల్కి. అదేవిధంగా మనకి ఇక్కడైతే టెంపుల్కి ఇక్కడ హుండీ అనేది ఉండదు. దీని స్పెషాలిటీ ఇంకొకటి అంటే అనమాట. సో మనకు మనస్ఫూర్తిగా ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా ఏంటంటే ఏదైనా బుక్స్ కొనుక్కొని ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంటాయి, అట్లా ఇచ్చు అనమాట. ఎక్కడైతే హుండీ ఉండదు. అదేవిధంగా ఎక్కడ కానీ నీకు అర్చనలకు కానీ అలా ఎప్పుడు డబ్బులు అడగరు అనమాట. సో ఇదైతే చాలా పురాతనమైన టెంపుల్. ఇదేంటంటే టీటీడీ టేక్ ఓవర్ చేయాలని చాలాసార్లు ట్రై చేసింది, కానీ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ ఊరు చిలుకూరు వాళ్ళు మాత్రం అలో చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఎవరైనా కానీ సరే ఏదైనా ఇప్పుడు ఈ టెంపుల్కి ఇంకో మరో పేరు కూడా ఉందన్నమాట, వీజా బాలాజీ అనేసి. సో వీజా రాని వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఎక్కువ ఏంటంటే ఇక్కడికి వస్తారనమాట. సో ఇప్పుడు ఇంకేంటి ఏంటంటే మీకు ఏదైనా ఏ కోరికైనా సరే వచ్చి ఇక్కడ మన ఫస్ట్ 11 ప్రదక్షిణలు చేసి మీకు నెరవేరిన తర్వాతే అందరూ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఇక్కడ వచ్చే వాళ్ళు ఏంటంటే
11 ప్రదక్షిణలు చేసే వాళ్ళకన్నా 108 ప్రదక్షిణలు ఎక్కువ చేసే వాళ్ళు ఉంటారు. అంటే దేవుడి మీద ఎంత నమ్మకం ఉంచి అదేవిధంగా వాళ్ళ కోరికలను నెరవేరినాకే వస్తారు కాబట్టి. సో నేనైతే 15 సంవత్సరాల నుంచి వస్తున్నాను కాబట్టి నాకైతే దేవుడి మీద బాగా అపారమైన నమ్మకం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నేనేంటంటే ఇప్పుడు ఇండియాకి వచ్చానంటే ఖచ్చితంగా చూసే 3 టెంపుల్స్ ఉంటాయి అనమాట. ఒకటి చిలుకూరు బాలాజీ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్. సో ఇప్పుడు మనకైతే మిషన్ 1 అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ దేవుని దర్శనం చేసేసుకున్నాం. అదే 108 ప్రదక్షిణలు చేసేసాము. ఇక్కడ ఏంటంటే టెంపుల్ లోపలైతే సెల్ ఫోన్స్ అలో చేయలేదు. సో అందుకే నేనైతే లోపల టెంపుల్ మొత్తం ఆవరణం అంతా తీయలేదు. కాకపోతే ఎవరైనా సరే ఇక్కడ హైదరాబాద్కి వచ్చినారనుకోండి తప్పకుండా అయితే టెంపుల్ దర్శనం అయితే చేసుకోండి. మీకు ఏదైనా కోరికలు కానీ లేదంటే ఏదైనా కష్టాలు ఉన్నా కానీ మొత్తం అయితే తీరిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి చిలుకూరు బాలాజీ టెంపుల్లో మనకు కావాల్సిన అన్ని రకాల పండ్లు అనమాట మనకు మొత్తం అయితే దొరికేస్తాయి ఇక్కడ. సో మేము ఏదైతే మిస్ అవుతున్నామో అవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ రేణిగాయలు కావాలి నుంచి కానీ ఇంట్లో మ్యాంగోస్, అదేవిధంగా ఇక్కడ నీకు రేగి పండ్లు చూస్తారా ఇవి 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 వీటిని ఏమంటారా ఏదో అంటారు ఉసిరికాయలు, స్టార్ ఫ్రూట్, జామకాయలు, సీతాఫలాలు. సో మొత్తం అయితే మనకు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనకు మొత్తం ఇక్కడ ఎవరైనా స్టే చేయాలన్నా నైట్ స్టే చేయాలని కూడా అలా స్టే చేయొచ్చు. ఇక్కడ రూమ్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. టిఫిన్ సెంటర్స్ అన్ని కూడా బాగుంటాయి. సో అదేవిధంగా మన పార్కింగ్ కూడా బాగుంటుంది. ఈ టెంపుల్ కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ 7:30 ఓపెన్ చేసి 12:30, 1కి క్లోజ్ చేస్తారంట. మళ్ళీ 1 తర్వాత అంటే 3:30 అలా ఓపెన్ చేస్తారు. 4 నుంచి మళ్ళీ దర్శనం యథావిధిగా స్టార్ట్ అవుతుంది. 7:30 వరకు ఉంటుంది అనమాట. సో ఇదైతే టైమింగ్స్ రీసెంట్గా స్టార్ట్ చేశారు, ఇంతకుముందు లేవన్నమాట. అదేవిధంగా 108 ప్రదక్షిణ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే పబ్లిక్ హాలిడేస్లో కానీ సాటర్డే సండేస్ కానీ అలో చేయరు. మిగతా రోజుల్లో మాత్రమే లోపల చేయగలుగుతారన్నమాట. సో రిమైనింగ్ సాటర్డే సండేస్ ఏంటంటే ఓన్లీ నువ్వు 11 ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకొని రావాల్సి వస్తుంది. పబ్లిక్ హాలిడేస్లో ఏంటంటే నీకు లోపల అలో చేయరు కాబట్టి వాళ్ళు ఇక్కడ బయట ఇది కనపడుతుంది కదా మనకు టెంపుల్ చుట్టూ వాళ్ళు మొత్తం 11 ప్రదక్షిణలు చేస్తే 108 ప్రదక్షిణలకు సమానం అని చెప్పేసి పూజలు కూడా వాళ్ళు చెప్తారనమాట. అదేవిధంగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు కాబట్టి అదేవిధంగా కంట్రోల్ చేయడం కోసం అంత కోసం ఉంటుంది అనమాట. సో మీకు ఏదైనా కానీ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద కమెంట్స్ ప్రొవైడ్ చేయండి. సో నేను దానికి రెస్పాండ్ అవుతాను. ఇదైతే వెరీ సింపుల్ షార్ట్ వ్లాగ్ అనమాట. నేను చాలా తీద్దాం అనుకున్నాను బట్ లోపల అలో చేయరు కాబట్టి. సో ఇంతటితో సమాప్తం చేస్తున్నాను. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీర. జై హింద్.